తిరుమలలోని శ్రీవారి పరకామణిలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని 2023లో ప్రైమ్ 9 ఛానల్ వెలుగులోకి తెచ్చిందని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు. అది నేడు వాస్తవమైందని, ఇప్పుడు ఈ కేసును సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించిందన్నారు. పరకామణిలోని కుంభకోణంపై అక్టోబర్ 13 కల్లా కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని తెలిపారు. శ్రీవారి సొమ్మును కాజేసిన వారు ఎవరైనా తప్పించుకోలేరంటున్న టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారికి కోట్లాది మంది భక్తులు ఉన్నారు. అలాగే భక్తులు కానుకగా సమర్పించే ఆ కానుకలు సైతం పరకామణి నుంచి చోరీ చేసినటువంటి ఘటన నేటికి కొనసాగుతూ ఉంది. అయితే ఆ ఘటన మీద ఇవాళ హైకోర్టు ఆదేశాలతో సిఐడికి విచారణ చేపట్టాలని చెప్పేసి కోరారు. ఆ నేపథ్యంలోనే దానిలో ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు కూడా టీటీడీ పాలక మండలి సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ ఎందుకు పరకామణిలో ఆ రోజు ఘటన ఏం జరిగింది, ఏంటి, ఎలా భావించాలి? దీన్ని ఈ లోక్ అదాలత్ ఈ కేసును క్లోజ్ చేశారు, మళ్ళీ మీరు ఇంప్లీడ్ అయ్యి కేసు రివైజ్ చేసి సిఐడికి అప్పగించాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్స్ వెళ్ళింది. దీన్ని ఎలా భావించాలి? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సొత్తును గతంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో స్వామివారి పరకామణిలో దాదాపు 100 కోట్ల పైచీలకు దొంగతనం జరిగితే దాన్ని లోక్ అదాలత్లో రాజీ చేయకూడని కేసుని లోక్ అదాలత్లో రాజీ చేసి దాదాపు 40 కోట్ల రూపాయలు స్వామివారి పేరుతో రాయించి మిగతా 100 కోట్ల రూపాయలు వారు పంచుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి ఫిర్యాదు వచ్చిన కారణంగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్తో మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర డీజీపీకి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంగా ఒకసారి లోక్ అదాలత్లో కేసు కాంప్రమైజ్ అయితే దాన్ని రీఓపెన్ చేయాలంటే తిరిగి హైకోర్టు నుంచి ఆదేశాలు తీసుకోవాలన్నా దీన్ని ముందుకు పోతామని చెప్పి వారి అనుమతి తీసుకోవడం జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తి దీన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసి నిన్న హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం లోక్ అదాలత్లో చేసిన రాజీని రద్దు చేస్తూ ఈ కేసుని సిబిసిఐడికి అప్పగించి 20 రోజుల లోపల వచ్చే నెల 13వ తేదీ లోపల సీల్డ్ కవర్లో మొత్తం రికార్డ్స్ ఇప్పుడు నుండి స్టేషన్ నుండి రికార్డ్స్ సీజ్ చేసి టీటీడీ దగ్గర నుండి రికార్డ్స్ సీజ్ చేసి పూర్తి వివరాలతో కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు గోవింద భక్తుల విజయంగా నేను భావిస్తున్నా. స్వామివారి సొత్తు దోచుకున్నవాడు ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. అంటే పరకామణిలో చోరీకి పాల్పడినప్పుడు రవికుమార్ దగ్గర నుంచి మేము ఆల్రెడీ రికవరీ చేసేసాము, ఇప్పుడు కేవలం రాజకీయ ఖర్చుతోనే ఇట్లాంటి ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి వాదన వస్తుంది. ఎంతవరకు నిజండి? రికవరీ చేసే అధికారం వాళ్ళకి ఎక్కడుందండి? ఇదేమన్నా నీ ఇంట్లో దొంగతనమా, నీ జోబీలో దొంగతనమా? స్వామివారి సొత్తు వెంకటేశ్వర స్వామి సొత్తు మీద వెంకటేశ్వర స్వామికి మాత్రమే హక్కు ఉంటుంది. మీకు రాజీ చేసే అధికారం లేదు. అది న్యాయస్థానంలో తేలుతుంది. నువ్వెవరయ్యా పోయి లోకాలతో రాజీ చేసేది? ఇది దాంట్లో విజిలెన్స్ రిపోర్ట్లో పెట్టి చెప్పారు కదా, మాకు పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము కోర్టులో రాజీ అయ్యాము, మాకు అర్థం కాలేదు పోలీస్ అధికారులు మా మీద ఎందుకు ఇంత ఒత్తిడి తెచ్చారని చెప్పి టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఎవరు ఆ పోలీస్ అధికారి? ఉద్దేశపూర్వకంగా అప్పుడు నుండి కొందరు పెద్దలు కొందరిని తప్పించడానికి, కొందరిని మెప్పించడానికి ఈ లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు. మేమైతే దీంట్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని సూత్రధారుల్ని, పాత్రధారుల్ని, వాటాదారుల్ని అందరినీ స్వామివారి ముందు నిలబెట్టబోతాం. ఇదే కేసుని మొదట ప్రైమ్ 9 బయటపెట్టింది. అయితే ఇప్పటికి కూడా మా ప్రైమ్ 9 సంస్థ మీద కేసులు అయితే టీటీడీ అధికారులపై కేసు పెట్టారు. అయినా కూడా ఇప్పుడున్నటువంటి విధానంలో చూస్తూ ఉంటే ఇది మరి పెద్ద కేసుగా భావించాల్సి వస్తుందా? ఎట్లా భావించాలి? ఖచ్చితంగా పూర్వకాలంలో లోక కళ్యాణం కోసం యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి మాంసం ముద్దలేశారంట. అట్లా మంచి కోసం పనిచేస్తున్నటువంటి ప్రైమ్ 9ని ఆ రోజు చాలామంది మిత్రుల్ని, నాకు తెలిసి చాలామంది రిపోర్టర్స్ని, కెమెరామెన్ల మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. అది మంచిది కాదు. ఆ తాటాకు చప్పులకు ఎవరు భయపడరు. నిజమే ఆయుధంగా పనిచేసే ప్రెస్ వాళ్ళని బెదిరిస్తే ఎటువంటి పరిస్థితులను బెదిరరు. ఈరోజు వాళ్ళగా తగులుకున్నారు. ఆ రోజు అక్రమ కేసులు పెట్టారు. ఈరోజు నిజమైన కేసుల్లో ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళు తగులుకుంటారు. ఇప్పుడు ప్రధానంగా అంటే పరకామణితో పాటు తులాభారం కూడా ఉంటున్నారు. అది ఎలా ఉంటుంది? అంటే పరకామణి, తులాభారం రెండు కూడా చోరీకి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. తులాభారంలో కూడా భారీ అవినీతి జరిగింది. దాని తొందరలోనే వివరాలు వెల్లడిస్తాం. ఇది ప్రధానంగా అంటే స్వామివారి పరకామణి చోరీ కేసులో కూడా ఆ రోజు ప్రైమ్ 9 ఛానల్ బయటపెట్టింది. ఇవాళ అది యథార్థమైంది. అలాంటి వాటి పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తున్న ప్రైమ్ 9 ఛానల్ ఇస్తున్న విధానం కూడా పారదర్శకంగా ఉందని చెప్పేసి పాలక మండలి సభ్యులు భావిస్తున్నారు. అలాగే ఈ కేసును సిబిసిఐడికి విచారణ జరిపి పూర్తి దోషులు ఎవరు వాస్తవాలు బయటపెట్టే అవకాశం కూడా త్వరలోనే బయటపడుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. విడుదల రామకృష్ణ, ప్రైమ్ 9 తిరుపతి.